నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. టిఆర్ఎస్ నేతలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రేషన్ కార్డులు పెన్షన్లను తొలగించవద్దన్నారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరామారావు. రేషన్ కార్డులు పెన్షన్ల తొలగింపుపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. ఐబీ నుండి భారీ ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ ఆఫీసు ముందు ధర్నా చేశారు. పేదోళ్ల నోట్లో మట్టి కొట్టిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదన్నారు. రుణమాఫీ మాత్రం కుటుంబంలో ఒక్కరికే వర్తించాలి, కానీ కేసీఆర్ కుటుంబంలో నలుగురికి పదవులుండాలా అని విజయరామారావు ప్రశ్నించారు. ధర్నా అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. వాళ్ళని కానీ గుర్తు చేయడం జరుగుతుంది. ఈ యొక్క యువకులను కానీ విద్యార్థులను కానీ వాళ్ళంతా ఒక రోజంతా 20 కూడా మొత్తం కరెంటు పనిచేసారు. ప్రజల పక్షాన ఈ రోజు మన నియోజకవర్గం అలాగే కలెక్టర్లు కూడా సస్పెండ్ చేసిన సందర్భం. ఆ రోజు బర్త్డే పని నుంచి 20 ఏళ్ళు 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రజలు అనాథలున్నారా అని చెప్పి నేను సభ ద్వారా అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా మీకు ఏమాత్రం చిత్తశుద్ధున్నా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ముఖ్యమంత్రి కానీ పేదలకు ఏమాత్రం చిత్తశుద్ధున్నా ఖచ్చితంగా మీరు ఏవైతే ఉన్నటువంటి రేషన్ కార్డు కానీ వికలాంగుల పింఛన్లు కానీ వితంతు పింఛన్లు కానీ వృద్ధాప్య పింఛన్లు కానీ ఇవన్నీ ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. పేదవాళ్ళ నోట్లో మట్టి కొట్టేటువంటి ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ వ్యక్తి కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో మనగడ సాధించిన దాఖలాలు లేవు. మీరు తీసేసేటువంటి పింఛన్లను కూడా తీసేసిన రేషన్ కార్డులను కూడా చంద్రబాబు నాయుడు చెప్తేనే మేము తీసేసామని చెప్పి చెప్పేటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం వస్తా ఉంది. అంటే మీకు చేతన అయితే లేదు. మీకు ఈరోజు ముఖ్యమంత్రికి ఇరిటేషన్ వేస్తా ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎత్తే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా మొన్న మాట్లాడిన తీరు మాట్లాడలేదు. ఈరోజు కోర్టులు ఉన్నాయి, ఈరోజు చట్టం ఉంది. ఈరోజు కరెంటు రాకపోతే ఈరోజు సుప్రీంకోర్టు, కరెంటు రాకపోతే కేంద్రం దగ్గరకు, కరెంటు రాకపోతే ఈరోజు కుస్తా బోర్డు ఉంది. కుస్తా బోర్డుని అడిగి ఈరోజు కరెంటు తీసుకురా. నువ్వు ఆ రోజు ఏం చెప్పావు? అవసరమైతే ఛత్తీస్గఢ్ నుంచి కట్టెలు కరెంటు తీసుకొస్తామని చెప్పావు, కానీ ఈరోజు కరెంటు లేదు. అదేవిధంగా ఈరోజు రైతులకు 8 గంటల కరెంటు ఇస్తామని చెప్పారు. 8 గంటలు కాదు కదా, 2 గంటలు 3 గంటలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం లేదు. అదేవిధంగా మీరు ఇంకేం చెప్తుందో ఆ 10,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉంది. అవసరమైతే పక్క రాష్ట్రాల నుంచి వెళ్ళి, నార్త్ నుంచి వెళ్ళి, సౌత్ నుంచి వెళ్ళి పక్క రాష్ట్రాల నుంచి కరెంటు తీసుకొస్తామని చెప్పారు. కానీ కరెంటు తీసుకురారు, కరెంటు రాదు, రైతులు బతకరు. ఈరోజు రైతులందరూ కూడా ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. దాదాపు 315 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారంటే ఈ ప్రభుత్వ హత్యలు తప్ప రైతుల ఆత్మహత్యలు కాదు. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మీరు మీ చేతనంతరాన్ని, మీ అసమర్థతను, మీ దద్దలను ఏవైతే మీకు చేతన దద్దలు మీరు ఉన్నారో దాన్ని, ఆ నెపాన్ని బయటకు నెట్టి, ఆ నెపాన్ని పక్క రాష్ట్రం మీద పెట్టి, ఆ నెపాన్ని చంద్రబాబు నాయుడు ఇంకోలో నెట్టు మోడీ మీద పెట్టి తప్పించుకోవాలని చూస్తుంది ప్రభుత్వం. మా కవిత బిడ్డకు 10 కోట్ల రూపాయలు ఇచ్చింది ముఖ్యమంత్రి. మరి ఇంట్లో మాత్రం నలుగురికి 4 పదవులు ఉండొచ్చు. అయ్యకు ముఖ్యమంత్రి, కొడుకు మంత్రి, అల్లుడు మంత్రి, బిడ్డకు మాత్రం ఎంపీ. కానీ పేదలకు మాత్రం 2 పింఛన్లు ఉండొచ్చట. ఎక్కడ ఉన్నాయో నేనేది. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కుటుంబానికి నేను రైతు రుణమాఫీ చేస్తా, మరి ఒక్క కుటుంబంలో నలుగురున్న ఒక్కరికే వర్తిస్తుంది, నలుగురికి వర్తించని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నాడు. కానీ వాళ్ళు మాత్రం నలుగురు ఉండాలి, కానీ కుటుంబాలు మాత్రం నలుగురికి రావద్దు, ఒక్కరికే రావాలి. అటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఎమ్మెల్యే 100 ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చి చెప్తా ఉన్నారు. నేను ఏళ్ళు అడిగినా, ఢిల్లీని అడిగినా, విద్యుత్ అధికారులు అందరిని అడిగినా ఎక్కడ కూడా వచ్చే 10 ట్రాన్స్ఫార్మర్ తప్ప మీ శక్తితోనే మీ ప్రభుత్వం దగ్గర నుండి ఒక్క ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చి కూడా ఈ నియోజకవర్గాలు పెట్టలే. ఈ రోజు రైతు బాధపడితే ఈ రాష్ట్రం బాధపడుతుంది, రైతు బాధపడితే ఈ దేశం బాధపడుతుంది. ఖచ్చితంగా ఈరోజు
ప్రభుత్వంలో నుండి ప్రజాప్రతినిధులు నియోజకవర్గం ఉన్నారు. మీరు ఖచ్చితంగా ప్రభుత్వం మీద కొట్లాడి 25 టీఎంసీ నీళ్లు ఇలా ప్రాజెక్టులు ఉన్నాయి. నీళ్లు తీసుకొచ్చి ఖచ్చితంగా 4 సార్లు నీళ్లు తీసుకొచ్చి రైతులను రబీ సీజన్ లో ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పుకుంటూ గ్రామాభివృద్ధి కోసం పోటీ పడి పనిచేయాలి తప్ప అసత్యపు ఆరోపణలు చేయడం సరికాదన్నారు సుల్తానాబాద్ సర్పంచ్ అందటి అన్నయ్యగౌడ్. గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశాడని పలువురు ఆరోపణలు అన్నయ్య తీవ్రంగా ఖండించారు. ఈ సుల్తానాబాద్ గ్రామంలో ఉన్న వారు ఎవరు వేధింపులకు గురి చేశారు, ఎవరు చందాలకు తిరిగారు, ఎవరు ఏంటిది అనేది ప్రజలందరికీ తెలుసు. గ్రామములో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించబడినటువంటి వ్యక్తులు, డిపాజిట్ రానటువంటి వ్యక్తులు నాపై విమర్శ చేసే స్థాయి వారికి లేదు. ఎందుకంటే ఆ యొక్క ప్రజల యొక్క పద్దును ఒక ప్రణాళికబద్ధంగా ఈ గ్రామాన్ని అభివృద్ధిని ముందుకు నడిపించడానికి ఒక ప్రణాళికబద్ధంగా నడిపిస్తున్నటువంటి వ్యక్తిని. అందులో నాకు ఏదో ప్రజల నుండి వచ్చేటువంటి సొమ్మును తీసుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు. నా తాత నా ముత్తాతల నుండి సంపాదించినటువంటి ఆస్తులు అంతస్తులు నాకున్నాయి. దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయమే నేను ఈరోజు సంతోషంగా వారు ఎంతైతే విమర్శ చేస్తుంటారో అంత అంచెలంచెలుగా నేను పైకి ఎదుగుతున్నా. మరి అదే నాకు ఒక దీవెనలాగా అనుకుంటున్నా. ఎందుకంటే విమర్శ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. తెల్లాలేస్తే వాళ్ళు ఏం పని చేస్తున్నారు, వారికి ఏ ఆదాయం వస్తుంది, వారి జీవన విధానం ఎట్లా జరుగుతుంది అనేది ప్రజలు గమనిస్తున్నారు. అన్నగారు, గురువు గారు, పెద్ద ఆయనవు ఈ గ్రామానికి పెద్దన్న పాత్ర పోషిస్తామని అనుకుంటున్నా. వైకుంఠన్న గారు, దయచేసి నిన్ను మొన్న ఎంపీపీగా మీ యొక్క శ్రీమతి గారిని చేసింది కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు అనేది గుర్తుపెట్టుకోండి. మీ యొక్క టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలు అందరూ కూడా నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యవస్థ. అందులో మా 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు, మరి తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీలు కలిసి మీ యొక్క శ్రీమతి గారిని ఎంపీపీ చేయడం జరిగింది. అది మీరు గమనించుకోవాలి. మా కాంగ్రెస్ వాళ్ళ యొక్క దాంతో మీరు ఒక రాజకీయ ఉనికిని కాపాడుకున్నారు. మీరు ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాను. అన్నగారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే మీరు సర్పంచ్గా ఎన్నికయ్యారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు ఎలాంటి ప్రజాప్రతినిధిగా ఇవరకు ఎన్నిక కాలే. కానీ నువ్వు మా గురువు, నువ్వు చెప్పినటువంటి ఆలోచన విధానాలే నేను ప్రజల్లోకి తీసుకుపోతున్నా. ఎందుకంటే అవినీతి అనేది నా జాతకంలో లేదు. అవినీతి అనేది నిక్కచ్చిగా ప్రతి పైసా ప్రతి అంగుళం కూడా నేను ప్రజలకు వివరించడానికి సిద్ధంగా ఉన్నా. బుక్లెట్ తయారు చేశాను. ఆర్థికం ఉండబడినటువంటి గ్రామ పంచాయతీ ఆదాయ వ్యయములు అన్నీ కూడా ప్రతి గడప గడపకు ప్రతి ఇంటికి లెక్కతో సమాచారంతో పూర్తి అందజేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ గ్రామంలో తప్పుడు ప్రచారం చేసే వ్యక్తులందరూ కూడా ఒకటే చెప్తున్నాను, ప్రజల క్షేమం కొరకు పోటీ పడదాం, ప్రజల యోగక్షేమాల కొరకు పోటీపడి పనిచేద్దాం. ఏదైతే గ్రామ పంచాయతీల నిధులు అంటున్నారో 17 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు ఇవ్వడం జరిగింది. మరి 29 లక్షలల్లో 17 లక్షలు గ్రామ పంచాయతీ సిబ్బందియే. నేను మరి కరెంటు మోటార్లు కాలిపోతే 2 మోటార్లు 15 HP మోటార్లు కొనుక్కరావడం జరిగింది. అంటే ఆ మోటార్లు కాలిపోతే మరి ఆర్డబ్ల్యూఎస్ టెక్నికల్గా అధికారులు పర్మిషన్ ఇచ్చేరాక వారం 10 రోజులు మరి గ్రామంలో ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా ఖర్చు పెట్టకుండా ఉండాలనా? నాకు ఉండబడినటువంటి సెక్షన్ 30C ప్రకారంగా ఏదైతే ప్రజలకు అత్యవసర సేవలు చేయాల్సి వస్తుందో అప్పుడు నేను ఖచ్చితంగా ప్రజాక్షేమం కొరకు ఖర్చు చేయడము, ప్రతి పైసను పద్దు చేయడం జరిగింది. అది ఉన్నతాధికారులు మరి దాన్ని గుర్తించారు. నా మీద ఎక్కడ కూడా నిధుల దుర్వినియోగం అనేటువంటి పదము ఇప్పటి వరకు ఉన్నతాధికారులు కానీ ఎవరు కూడా నా మీద ఆరోపణ చేయలే. అభ్యంతరం అన్నారు. ఆ అభ్యంతరాన్ని నేను నిక్కచ్చిగా ఎందుకు చేశావు, మోటార్లు ఎందుకు కొనుగోలు చేశావు, 2 మోటార్లు కాలిపోయినాయి, జీతాలు ఇచ్చాను, డీపో ఆర్డర్ లేదు, ఎందుకు ఇచ్చామన్నారు. మరి సఫాయి సిబ్బందికి 3 నెలల నుంచి జీతాలు ఇలా చెల్లించాను తప్ప నెలకు 3 లక్షల రూపాయలు చెల్లించవలసినటువంటి అవసరం, వాళ్ళు సఫాయి శుద్ధి చేసేటువంటి వాళ్ళకి ఇవ్వడం తప్ప ఇట్లా అనేక కుక్కలు సుల్తానాబాద్లో ఎర్రి కుక్కలు వేసి విచ్చలవిడిగా కరిస్తే డీపో గారో మరి ఉన్నతాధికారులు పర్మిషన్ ఇచ్చాక కుక్కల నివారణ చేయడం నేను ఆపడమా? వెంటనే నాకున్నటువంటి 33 సెక్షన్ ప్రకారంగా 20,000 రూపాయలు ఖర్చు చేసి కుక్కల నివారణ చేసినటువంటి దాఖలాలు నేను. దాన్ని ఆ కుక్కల నివారణ 20,000 రూపాయలను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం, దాని జవాబు ఇవ్వని నన్ను కోరారు. ప్రతి పైసకు జవాబిస్తా, ప్రతి అంగుళానికి జవాబిస్తా. నేను ఎవరికి భయపడేటువంటి వ్యక్తిని కాదు, తప్పు చేసే వ్యక్తిని కాదు. సామాజికంగా ఈ గ్రామంలో సోషల్ సర్వీస్ చేసే వ్యక్తిని. నాగుల చవితి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు భక్తులు. సుల్తానాబాద్ లో హనుమానాలయంలో పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రైలు పట్టాలపై ఓ యువకుడి శవం. డెడ్ బాడీపై గుడ్డ కప్పి ఉంది. ట్రైన్లో నుండి జారిపడి చనిపోయాడా లేక ఎవరైనా చంపి శవాన్ని అక్కడ వేసి వెళ్లారా? పలు అనుమానాలకు తావిస్తోంది. సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గట్టెపల్లి బైపాస్ రోడ్ సమీపంలో రైల్వే ట్రాక్ పై 18 సంవత్సరాల యువకుడి మృతదేహం డెడ్ బాడీ పక్కనే ఓ బ్యాగు, చెకోడి ప్యాకెట్ పడి ఉన్నాయి. తలపై రక్తం మరకలున్నాయి. ఒరిస్సా కార్మికుడిగా అనుమానిస్తున్నారు. సుల్తానాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. రైల్వే పోలీసులకు సమాచారం అందించారు సుల్తానాబాద్ పోలీసులు. తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం సుల్తానాబాద్ మండల అధ్యక్షునిగా తాత సదానందం నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు తమ్మనబోయిన ఓదెలు ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సుల్తానాబాద్ లో మానవ పరివర్తన ఉద్యమ సమితి ఆధ్వర్యంలో చేస్తున్న దీక్షలు 13వ రోజుకు చేరాయి. సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్ దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఆయనతో పాటు పలువురు వార్డు సభ్యులున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.